బంగ్లాదేశ్ కంటే ఎక్కువగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి పాకిస్తాన్ క్రికెట్లో. మరి పాకిస్తాన్ ఒకవేళ వరల్డ్ కప్ ని బహిష్కరించాలని చూస్తే అసలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డునే రద్దు చేసే పరిస్థితి కూడా వస్తే రావచ్చు. మరి పాకిస్తాన్ కైతే సంకేతాలు చాలా డేంజర్ బెల్సే మోగుతున్నాయి ఐసీసీ నుంచి. ఎందుకు అంటే వాళ్ళు గనక ఒకవేళ T20 వరల్డ్ కప్ ని బహిష్కరిద్దామన్న ఆలోచనలో ఉంది పాకిస్తాన్. అదే గనక వాళ్ళు చేయదలుచుకుంటే ఐసీసీ నుంచి బహిష్కరణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు మిగతా దేశాలు కూడా వెలివేసే అవకాశం ఉంది. వాటితో పాటు 300 నుంచి 400 కోట్ల నష్టం కూడా చవిచూసే ఛాన్స్ ఉంది. ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. మరి ఏ ఏ రూపంలో పాకిస్తాన్ నష్టపోయే అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో, నేను డివిఆర్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి దోబూచులాడుతోంది, లీకులు ఇస్తోంది మీడియా ద్వారా. ఏం చెప్తున్నారంటే వాళ్ళు అంతకుముందు ఏమన్నారు, పాకిస్తాన్ ప్రధాని లేడు కాబట్టి తను వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాజాగా పాకిస్తాన్ ప్రధాని కూడా వచ్చాడు, పాకిస్తాన్కి చేరుకున్నాడు. అతనితో పీసీబీ చైర్మన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ కూడా భేటీ అయ్యాడు. భేటీ అయిన తర్వాత ఈ ఇద్దరు చర్చ జరిపారు. క్రికెట్ వరల్డ్ కప్ లో పాల్గొనాలా వద్దా, ఒకవేళ ఇండియాతో జరగబోయే మ్యాచ్ను మాత్రమే బహిష్కరించి మిగతా మ్యాచ్లు ఆడాలా, ఇట్లాంటి నిర్ణయాలు అయితే వాళ్ళు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వీటిపై అయితే చర్చించారు. అయితే ఆ నిర్ణయాన్ని మాత్రం ఒక వారం రోజుల్లోగా ఆ నిర్ణయం అనేది వాళ్ళు తెలియజేస్తారంట. ఈ విషయం కూడా అక్కడి లోకల్ మీడియా నుంచే అందింది. సో ఇట్లాంటి లీకులు అయితే వాళ్ళు ఇస్తున్నారు. అంటే ఐసీసీని బెదిరించే ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ కోసం 15 మందితో ఉన్న స్క్వాడ్ ని అయితే ప్రకటించింది. ఆ స్క్వాడ్ ను ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇట్లా గేమ్ ఆడాలని చూస్తోంది. అంటే ఐసీసీని ఏదో భయపెట్టాలని, బీసీసీఐని ఏదో భయపెట్టాలని చూస్తోంది. కానీ ఇదే లీక్ కి ఐసీసీ కూడా, మరి ఐసీసీ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇండియాతో క్రికెట్ ఆడటాన్ని బాయ్కాట్ చేసినా, T20 వరల్డ్ కప్ నే కంప్లీట్ గా బాయ్కాట్ చేసినా కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే TPA అని ఒకటి ఉంటుంది, టోర్నమెంట్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్. ఈ టోర్నమెంట్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్ మీద ఐసీసీ T20 వరల్డ్ కప్ లో పాల్గొనే దేశాలన్నీ కూడా సంతకం చేస్తాయి. ఇది ఒక అగ్రిమెంట్. మరి ఈ అగ్రిమెంట్ ను ఉల్లంఘించాలి అంటే పాకిస్తాన్ కనుక ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే, అంటే చివరి నిమిషంలో కనుక తప్పుకుంటే, ఇదేదన్నా ఉంటే ముందు చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు. ఆ టైం కూడా దాటిపోయింది. టోర్నమెంట్ నుంచి చివరి నిమిషంలో కనుక పాకిస్తాన్ తప్పుకుంటే ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించినట్టు అవుతుంది. దాని ప్రకారము ఐసీసీ పీసీబీకి చెల్లించేటటువంటి, అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చెల్లించేటటువంటి యాన్యువల్ ఇన్కమ్ షేర్ లో కోత పడబోతుంది. మరి ఆ యాన్యువల్ ఇన్కమ్ షేర్ ని కనుక వాళ్ళు కోత విధించినట్టయితే, అంటే యాన్యువల్ ఇన్కమ్ షేర్ ని ఆపేసినట్టయితే అది ఎంత నష్టం తెలుసా? దాదాపుగా 316 కోట్లు. ఈ నిర్ణయం కనుక తీసుకుంటే. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉంది, ఆ దేశం సంక్షోభంలో ఉంది, ఆ క్రికెట్ బోర్డు సంక్షోభంలోనే ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కు ఈ నిర్ణయాలు అవసరమా అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఇక దీనికి తోడు మరికొన్ని పనిష్మెంట్స్ కూడా పాకిస్తాన్ కి విధించే ఛాన్స్ ఉంటుంది ఐసీసీ. ఎలాగా అంటే, ఆల్రెడీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏం చెప్తోంది, మాకు ఇంకా గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు ఆడాలా వద్దా అనే అంశంపై. సో కాబట్టి వాళ్ళు చెప్తే మేము తప్పుకుంటాము అని చెప్తుంది. ఒకవేళ గనక క్రికెట్ విషయంలో గవర్నమెంట్ గనక ఇన్వాల్వ్ అయితే అది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. మరి అలా జరిగి ఒకవేళ టోర్నమెంట్ నుంచి తప్పుకునేలాగా పాకిస్తాన్ గవర్నమెంట్ కనుక ప్రోత్సహిస్తే, సో వీళ్ళు ఒక స్పోర్ట్ ని, అంటే క్రికెట్ ని పొలిటికల్ వెపన్ గా వాడినట్టుగా పరిగణించి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వాళ్ళని సస్పెండ్ చేస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ ను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి అయితే సస్పెండ్ చేస్తుంది. గతంలో మనం చూసాము, జింబాబ్వే అండ్ శ్రీలంక కూడా ఈ పనిష్మెంట్ ను ఎదుర్కొన్నాయి. జింబాబ్వే విషయంలో కూడా చూసాం, అంతకుముందు వరల్డ్ కప్ విషయంలో కానివ్వండి, 2003లో ఏమో జరిగింది అనుకుంటుంది. ఆ తర్వాత 2023లో శ్రీలంక కూడా సేమ్ సినారియో. శ్రీలంక స్పోర్ట్స్ మినిస్టర్ ఇందులో, అంటే శ్రీలంక క్రికెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని కొత్తగా కొందరిని నియమించడం ఇట్లాంటివి చేసేసరికి ఏం చేసింది, శ్రీలంక క్రికెట్ బోర్డుపై కూడా నిషేధం విధించింది ఐసీసీ. అది మనకు రీసెంట్ పాస్ట్ లోనే చూడొచ్చు మనం ఆ విషయంలో. సో జింబాబ్వే, శ్రీలంక ఎట్లాగైతే
ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి సస్పెన్షన్ కు గురయ్యాయో పాకిస్తాన్ కూడా సేమ్ ట్రీట్మెంట్ అందుకోవాల్సి ఉంటుంది. ఇక అంతేకాదు ఆసియా కప్ నుంచి కూడా బహిష్కరిస్తుంది. ఆసియా కప్ ఏసీసీకి కూడా మనకు ప్రెసిడెంట్ గా పీసీబీ చైర్మన్ మోసిన్ నక్వీ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఐసీసీ అనేది ఖచ్చితంగా దీన్ని కూడా రూల్ చేస్తుంది. ఐసీసీ నిబంధనలే ఏషియా క్రికెట్ కౌన్సిల్ కూడా వర్తిస్తాయి. కాబట్టి ఏషియా క్రికెట్ కౌన్సిల్ నుంచి పాకిస్తాన్ ను తొలగిస్తుంది ఐసీసీ. ఇక దీనితో పాటు హోస్టింగ్ రైట్స్ ను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. హోస్టింగ్ రైట్స్ ను కూడా కోల్పోతుంది. 2028 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ హోస్ట్ చేసేది పాకిస్తాన్. మరి పాకిస్తాన్ ఆ హోస్టింగ్ రైట్స్ ను కూడా కోల్పోతుంది. మరి దాని నుంచి వచ్చే ఆదాయం కూడా గండిపడినట్టే పాకిస్తాన్కి. ఎప్పుడైనా ఒక క్రికెట్ కంట్రీకి ఎక్కడి నుంచి వస్తాయి? ఆ క్రికెట్ బాడీకి కానివ్వండి, ఆ క్రికెటర్స్కి ఇచ్చే జీతభత్యాలు కానివ్వండి, ఇవన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే బయలాటరల్ సిరీస్ జరిగినప్పుడు కానివ్వండి, ఐసీసీ నుంచి యాన్యువల్ గా వీళ్ళకి వచ్చే ఇన్కమ్ కానివ్వండి, మెగా టోర్నీలు జరుగుతాయి కదా, వరల్డ్ కప్, ఇట్లాంటివి పెద్ద ఈవెంట్స్ ని హోస్ట్ చేసినప్పుడు కూడా ఆ క్రికెట్ బోర్డుకి ఎక్కువ లాభాలు వస్తాయి, ఎక్కువ డబ్బు వస్తుంది. మరి అటువంటివన్నీ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక వీటికి తోడు పిఎస్ఎల్ కు కూడా మంచి దెబ్బ పడే అవకాశం ఉంది. పిఎస్ఎల్ అంటే తెలుసు కదా, పాకిస్తాన్ సూపర్ లీగ్. మనం ఐపీఎల్ ఎట్లాగో వాళ్ళకు కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ అంటాము. మరి పిఎస్ఎల్ కి ఏ రకంగా దెబ్బ పడుతుందంటే, ఆ లీగ్ లో ఆడేది, ఆ లీగ్ సక్సెస్ అయింది అంటే మొత్తం ఫారిన్ ప్లేయర్స్ ఆడటం వల్లనే. ఎక్కడైనా అంతే, ఇప్పుడు ఐపీఎల్ లో కూడా ఫారిన్ ప్లేయర్స్ వల్ల ఒక స్పార్క్ అనేది ఉంటుంది. ఏ లీగ్ అయినా కూడా ఫారిన్ ప్లేయర్స్ ఆడితేనే ఆ లీగ్ సక్సెస్ అవుతుంది. మరి అటువంటి సందర్భంలో ఇప్పటికే ఐసీసీలో మెంబర్స్ గా ఉన్నటువంటి దేశాలు ఆస్ట్రేలియా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు. సో ఆ దేశాల నుంచి ఎక్కువగా క్రికెటర్స్ ఈ పిఎస్ఎల్ లో ఆడతారు. సో వాళ్ళకి ఆ దేశ క్రికెట్ బోర్డులో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే ఆ ప్లేయర్స్ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఐసీసీ టోర్నమెంట్ నే బహిష్కరించిన పాకిస్తాన్ కి ఆ బోర్డులు అయితే ఆ అవకాశం ఇవ్వవు, ఆ ప్లేయర్స్ కి అవకాశం ఇవ్వవు. అంటే ఇప్పుడు సపోజ్ వరల్డ్ కప్ ని బ్యాన్ చేసుకుంది, వరల్డ్ కప్ ని బహిష్కరించింది పాకిస్తాన్. అప్పుడు ఏం చేస్తారు? ఐసీసీ టోర్నమెంట్ అంటే ఇది ఒక్కరిది కాదు, అన్ని దేశాలకు సంబంధించింది కాబట్టి ఇంగ్లాండ్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఆ ప్లేయర్స్ కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేవి ఇవ్వవు. కాబట్టి వాళ్ళు ఆడే అవకాశం ఉండదు ఈ లీగ్స్ లో. వాళ్ళు ఆడకపోతే లీగ్ కే ఇంకా ఏమీ ఉండదు. అది పాకిస్తాన్ డొమెస్టిక్ టోర్నమెంట్ లాగా తయారవుతుంది. వాళ్ళు ఆడుకోవాల్సింది తప్పితే ఇంకేమి ఉండదు. సో దానివల్ల వాళ్ళకి ఆ రెవెన్యూ కూడా రాదు, మనీ జనరేట్ అవ్వదు. సో ఇంకా అన్నిటికీ మించి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బయలాటరల్ సిరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది క్రికెట్ బాడీ యొక్క వాళ్ళకి వచ్చే ఆ ఇన్కమ్ మొత్తం కూడా. సో బయలాటరల్ సిరీస్ ని ఆటోమేటిక్ గా ఇంగ్లాండ్ బహిష్కరించే ఛాన్స్ ఉంటుంది, ఆస్ట్రేలియా ఎందుకంటే ఐసీసీ అట్లాంటి నిబంధనలు చెబుతుంది. ఎందుకు అంటే వాళ్ళు వరల్డ్ కప్ ని బహిష్కరించినప్పుడు అట్లాంటి టీం ని వీళ్ళు బహిష్కరిస్తారు ఐసీసీ. సో ఆ టీంతో ఎవరు కూడా బయలాటరల్ సిరీస్ లో ఆడరు. పాకిస్తాన్ టూర్స్ అనేవి ఉండవు మిగతా దేశాలకి. ఇండియా ఎట్లాగో వెళ్ళట్లేదు కాబట్టి వాళ్లకు వచ్చే ఆదాయం మొత్తం కూడా కంప్లీట్ గా డిమాలిష్ అయిపోతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే అటు ఆదాయం కోల్పోవడంతో పాటు మిగతా క్రికెట్ బోర్డులను కూడా దూరం చేసుకున్నట్టు అవుతుంది పాకిస్తాన్. సో మొత్తంగా చూస్తే పాకిస్తాన్ కి ఏ రకంగా చూసినా తమకు తాము అష్టదిగ్బంధనం చేసుకొని సెల్ఫ్ డిమాలిష్ చేసుకునే ప్రక్రియ మాత్రమే ఇది తప్ప పాకిస్తాన్ అంతకు మించి వేరే చేసేది ఏమీ లేదు. బంగ్లాదేశ్ కి మద్దతు ఇవ్వడం అంటే ఆల్రెడీ చేసిన తప్పే. మోసిన్ నక్వీ బయటకు వచ్చి మేము బంగ్లాకి మద్దతు ఇస్తాము అది ఇది అన్నాడు. ఆ తర్వాత 15 మందితో ఉన్న స్క్వాడ్ ను పంపించాడు. ఇక్కడ బలి పశువులైంది బంగ్లాదేశ్ క్రికెటర్స్ మాత్రమే. ఆల్రెడీ మన ఇండియన్స్ కూడా చాలా మంది మాజీ క్రికెటర్లు చెప్తున్నారు ప్రతి క్రికెటర్ కళ అది వరల్డ్ కప్ ఆడటం అనేది. మరి అట్లాంటి వరల్డ్ కప్పే వాళ్ళకి దూరమైంది రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే. అది బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాలు కావచ్చు, పాకిస్తాన్ చేస్తున్నటువంటి రాజకీయాలు కావచ్చు, పాకిస్తాన్ కి ఇండియా మీద ఉన్నటువంటి ఆ విద్వేషపూరితమైనటువంటి ఆలోచనల వల్ల కావచ్చు, మొత్తానికైతే బలిపశువు అయింది బంగ్లాదేశ్ క్రికెటర్లే. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తే పాకిస్తాన్ క్రికెటర్లు కూడా బలిపశువులు అవుతారు పాకిస్తాన్ చేసే రాజకీయాలకి. ఒకవేళ పాకిస్తాన్ అదే నిర్ణయం తీసుకుంటే భస్మాసుర హస్తం అంటాం కదా, పీసీబీ క్రికెట్ బోర్డు భస్మాసుర హస్తంలాగా అదే స్టోరీ అవుతుంది. తమను తామే బూడిద చేసుకొని, తమ క్రికెట్ బోర్డును తామే బూడిద చేసుకొని, తమ క్రికెట్ భవిష్యత్తును తామే బూడిద చేసుకున్నట్టు అవుతుంది. పాకిస్తాన్ ఐసీసీ T20 వరల్డ్ కప్ ని బహిష్కరిస్తుందా, లేకపోతే ఇండియాతో మ్యాచ్ ని బహిష్కరిస్తుందా?
ఈ ఎంటైర్ సినారియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.